హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ తమిళ చూసి ఉంటే మీరు విన్నదైతే నిజమేనండి. అండ్ మీరు చూసింది అయితే నిజమే. అండ్ అయితే నేను మా మమ్మీకి అయితే చెప్పిన అనమాట. వాళ్ళ రియాక్షన్ అయితే నిజంగానే నేనైతే అప్లై చేసిన. సో అగ్ని పరీక్షకు వెళ్దామని వాళ్ళ నుంచి అయితే మెయిల్ అయితే వచ్చింది. అది ఎంతవరకు ఏమనుకుంటారు ఫస్ట్ అసలు మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటుంది అని చెప్పేసి అయితే మా మమ్మీ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేసిన అనమాట. సో మా మమ్మీ ఏమంటుందో అయితే మీరు ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఫుల్ వీడియో మాత్రం మొత్తం చూడండి, మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి సో ఏంటి అనే దాని గురించి మా మమ్మీ మాట్లాడుతుంది అనమాట. ఒక్కసారి వినండి. అండ్ ఫుల్ వీడియో అయితే అస్సలు మర్చిపోకండి, మొత్తం చూస్తేనే మీకు మంచి కొంచెం కామెడీ కూడా ఉందన్నమాట. సో మొత్తం వీడియో అయితే చూడండి. అండ్ ఇంకా ఏంటంటే నేను వెళ్ళడం కరెక్టా కాదా చెప్పండి. అండ్ కొంచెం చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. సో మీరు చూసి చెప్పండి నేను వెళ్తే ఎట్లా ఉంటుంది, ఈ టైంలో వెళ్ళొచ్చా, అండ్ ఈ గుండెతో వెళ్తే ఎట్లుంటుంది అనేది కూడా చెప్పండి. కూర్చోవే, మంచి కూర్చోవా, ఏం లేదు. నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. చూసుకోవా 100 రోజులు మరి ఉంటాడా వాళ్ళు. అదే మరి వచ్చింది, ఆఫర్ వచ్చింది. మనకి ఇప్పుడు అదే అయిందా అందులో, అది మన పెళ్ళి అయింది, బిగ్ బాస్లోకి పోయింది అప్పుడు తుర్కోలోకి 5 అదే అయింది ఇంతసేపు. అసలు ఆ బిడ్డ వాళ్ళని వాళ్ళు మస్తు ఇదైందట కానీ నువ్వు పోతావుకి పిల్లగాడే ఇట్లా పోతే మంచిదేగా. నేను దండ నువ్వు ఎట్లా డ్యూటీ మానేస్తున్నావు? మానేస్తా కరెక్ట్గా ఎత్తి మానేస్తా, కానీ ఈ పిల్లగాడు ఉంటాడు. ఆమె చుట్టుకమ్మ ఉంటుంది కానీ ఏముంటాడు ఉంటామమ్మా అంటుంది. మరి క్యాన్సిల్ చేస్తాం, మరి వచ్చేసరి పెట్టుకున్నాం. ఎప్పుడు ఇప్పటి నుంచి ఇప్పుడు వచ్చే నెల అనుకుంటా. వచ్చే నెల మరి అదే మరి వచ్చేసరి పెట్టుకోవాలా. అగ్ని పరీక్ష మరి కదా వచ్చే నెల అయితే అప్పటి ఎట్లా ఇచ్చుకడుగుతాను. వచ్చే నెల నుంచి కానీ వచ్చే నెల అగ్ని పరీక్ష ఉంటుంది. అందులో అందులో ఉండాలా, 10 రోజులన్నీ ఉండాలి కనీసం. 10 రోజులు ఉండి ఇద్దరం పోతున్నామే, ఇద్దరం అగ్ని పరీక్ష పోతున్నాము. నువ్వు పోతే పోగానే అన్న అయితే పోకు. అదే కదా, అదేమో నువ్వు అని అంటది. ఇప్పుడు మా అన్న అంటేనేమో చూడండి మా అన్న అంటేనేమో వద్దు అని చెప్తుంది. పిల్లగాడి కోసం అయితే చెప్పింది కానీ మా అన్న అనగానే వద్దంటే వద్దు అంటది. అంతలేదు చూడండి, ఇక్కడే మీకు డిస్క్రిమినేషన్ కనిపిస్తుంది. మా అన్న అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. మా ఊరి గురించేమో ఆలోచించేమో నన్ను అంటే ఏం కాదు మంచి ఛాన్స్ ఎట్లా వదులుకుంటావు అని చెప్పి మా అన్న కూడా అలాగనే కదా. మీకు ఇట్లా అనిపించిందో అయితే కమెంట్ చేయండి. అండ్ నేను నిజంగా వెళ్తానేనా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట. అండ్ కంటిన్యూగా నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ నుంచి నేను అన్ని ఇంకా కొన్ని అయితే ప్రాంక్స్ కూడా అనుకున్నా, ప్రాంక్ వీడియోస్ కూడా చేద్దామనేసి కొన్ని వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటే మెయిన్గా అయితే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నా కాబట్టి బిగ్ బాస్ గురించి మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటుండ్రు, ఇంకా మా అత్త వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాయి అనమాట.
చూడండి మా చిన్నోడు ఎట్లా ఆడుతున్నాడో. వచ్చేసినాడు ఇక్కడికి దగ్గర. నేను ఎక్కడ ఉంటే అక్కడికే వస్తాడు. చూడండి ఎట్లా ఉంది చూడండి. దా ఏమైందన్నా చూస్తూనే ఉండండి. ఏమైంది అటుపో దా దా ఇగో నేను ఎక్కడ ఉంటుందా చూడండి. దా 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 బేటా రావా దా కమాన్ కమాన్ కమాన్